మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ గూడెం గ్రామంలో ఉన్నామండి. సో గూడెం గ్రామంలో పెంటం చందు అనే వ్యక్తి హార్వెస్టర్ డ్రైవర్ గా అయితే పనిచేస్తున్నాడు. సో హార్వెస్టర్ ఓనర్ వాళ్ళ అమ్మాయినే గత 6 నెలల నుంచి అయితే వాళ్ళు ప్రేమించుకుంటున్నారట. వాళ్ళ ప్రేమ విషయము ఇంట్లో చెప్తే అంటే ఒప్పుకుంటారో ఒప్పుకోరో, ఏమంటారో, మా ఇద్దరిని విడదీస్తారు అవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు కర్నూలులో ఉన్నటువంటి ఉజ్వల పార్క్ అయితే వెళ్లారు. సో వాళ్ళ వెంట తెచ్చుకున్న పురుగుల మందునైతే వాళ్ళిద్దరూ తీసుకోవడం అయితే జరిగింది. అది తీసుకున్న తర్వాత కర్నూలులో ఉన్నటువంటి ఒక రెస్టారెంట్ కి వెళ్ళిరట. అక్కడ అబ్బాయి సృహ తప్పి పడిపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కర్నూలులో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లారు. సో అక్కడ చికిత్స పొందుతూ చందు అయితే మరణించాడు. అమ్మాయిని ఎల్లడిపేట మండలంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లారు. అమ్మాయి పరిస్థితి మరి ఇప్పుడు ఎలా ఉందో కూడా మనకు తెలీదు. సో అబ్బాయి వాళ్ళ ఇంటికి కూడా మనం వెళ్ళాము. పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఏమైంది, వాళ్ళు ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు, అసలు ఏమైంది, మరి ఇంట్లో చెప్పారా, చెప్తే వాళ్ళు కాదన్నారా అని చెప్పేసి మనం పూర్తి వివరాలు మనం చందు వాళ్ళ ఇంటికి వెళ్ళి మొదటిగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనతో పాటు చందు వాళ్ళ నానమ్మ ఉంది. ఒకసారి అడుగుదాము అసలు తను అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఒకసారి మనం వారిని అడిగి తెలుసుకుందాం. హలో అమ్మా, హలో, ఏమైంది చెప్పండి. నాకు ఏం తెలియదవ్వా. నేను ఇంత పొద్దున్న దాకా పోయి తింత అంటి పెట్టిన, తిన్నాడు, పన్నాడు. ఇక ఆనాడు ఎటు పోయేది తెలియదు నాకు. ఆయన బయలుదేరి పోయిండు. చెప్పలేడా? ఏం చెప్పలే. ఇప్పుడు ఏం చెప్పడా? ఎప్పుడు ఏం చెప్పలే నాకు. ఎంత ఉండొచ్చు, ఏజ్ ఎంత ఉంటది, అంటే వయసు ఎంత ఉంటది? 23 ఏళ్ళు ఉంటాడు. 23 ఏళ్ళు ఉంటాడు. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు చనిపోయారు? అమ్మ చచ్చిపోయి 18 ఏళ్ళు అవుతుంది. నాన్న చచ్చిపోయి 10 ఏళ్ళు అవుతుంది. ఇట్లా వాళ్ళకేమైంది? వాళ్ళకి బీమార్ వచ్చి చచ్చిపోయాడు ఇద్దరికి. నేను సాదిన. వాళ్ళకి ఒక్కడే వాడా చందు? ఒక్కడే కొడుకు. సాదిన. ఇక ముచ్చట చెప్పపో, నాకు పతి ముచ్చట మాటే మాట్లాడపో ఒకసారి. ఇక నాకు ఏం చెప్పాలి, నేనేమనాలి. ఏ రోజు కూడా మీతో మాట్లాడలేడు. అంటి పెడితే వచ్చి ఎట్లుంటాడు మీతోని? వచ్చు, ఉండు, తిను, ఏ కూర అడుగు, బువ్వు అడుగు, ఇంత తిను, పోతే బయటకు పోవు, పంటింటా వండు. ఏం పని చేస్తాడు? వడ్డోళ్ళదే కోత మిషన్ మీద వేయండు. వడ్డోళ్ళది? వడ్డోళ్ళ కోత మిషన్ మీద 2 నెలలు వేయండు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం లేదు, అటుగానే ఉన్నాడు, ఖాళీగానే ఉన్నాడు. మరి చెప్పలేడా నేను ఇట్లా పలాని వాళ్ళ అమ్మాయిని నేను ప్రేమించినా? చెప్పలే మాకు. ఎప్పుడు మీతో చెప్పలేడు ఈ విషయం గురించి? చెప్పలే మాకు, అసలే చెప్పలే మాకు. మరి చెప్తే చేసేవాళ్ళ, పెళ్లి చేసేవాళ్ళ? చెప్తే ఎట్లా అవును, ఇక చెప్తామంటే అంటమా, ఎట్లా అవును. చెప్పలే మాకు, గిట్ల పలాని పిల్లల్ని ప్రేమించిన అని చెప్పలే మాకు. ఏ సంగతి చెప్పలేదు అవ్వ నాకు, చెప్పలే. మీరు ఇద్దరే ఉంటారా ఇంట్లో? ఇద్దరమే ఉంటాం, వాడు నేనే. ఇప్పుడు నన్ను ఒక్కదని చేసిండు, పోయిండు. ఇప్పుడు మనతో అంటే వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కొడుకున్నాడు, చందుకి అన్నయ్య అవుతాడంట. ఒకసారి మనం వారిని కూడా అడుగుదాం. మొన్న మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ వంటలోకి పోతే అక్కడ నుంచి ఫోన్లు వచ్చినాయి, వెళ్ళిపోయిండంట. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కొద్దిసేపు మాట్లాడి ఏమని మాట్లాడి వెళ్ళిపోయిండంట. మాకు కూడా ఎటు పోయిండో తెలియదు. సాయంత్రం ఆమె పేరు చిట్టి అంట, మాకు కూడా తెలియదు. ఆమె ఫోన్ చేసి ఇట్లా చందనట ఆయన మందాయండు, సివిల్ హాస్పిటల్ జాయిన్ చేసినామని చెప్పి ఆమె అన్నది. ఆమె అంటే డౌట్ పడి ఆయన పొద్దు ఆమెనే, ఆ పిల్ల చంది ఫోన్లకి వెళ్ళి చేసి చిట్టి ఆయన ఫోన్లకి వెళ్ళి ఫోన్ చేసింది. ఇట్లా మందాయండు, సివిల్ హాస్పిటల్ కరీంనగర్లో జాయిన్ చేసినామని చెప్పింది. ఆయన ఇప్పటిదాకా ఇక్కడనే ఉన్నాడు, అది కరీంనగర్ 50 కిలోమీటర్లకు అక్కడికి ఎట్లా వచ్చింది అని చెప్పి మేము నమ్మక తెలిసిన వాళ్ళని పంపిస్తే మా వాళ్ళు చెప్పారు మనోడే అని. వెంబటే కార్ తీసుకొని పోయేసరికి అక్కడ ఉంది ఆమె. ఆయన అక్కడ నుంచి మేము బాగాలేడు, మొత్తం క్యాలలేడు మనకు. ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోయినాం. ఆమె కూడా వచ్చింది మాతోటి. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ ఇప్పుడు ఇద్దరు కలిసి తాగిరు అని చెప్పేసి విన్నాము. మరి ఆమె బాగానే ఉందా పరిస్థితి? ఓకేనా? అప్పుడైతే మేము వేరే హాస్పిటల్కి పోయేదాకా మాతోటే వచ్చింది, బాగానే ఉంది. అక్కడికి పోయినాక అప్పుడు నేను కూడా తాగినా అని చెప్పింది. చెప్పలేదు. అలా జాయిన్ చేసిన తర్వాత, చందన్ జాయిన్ చేసిన తర్వాత ఆమె చెప్పింది నేను కూడా తాగిన. అప్పుడు ఆయనతో వాళ్ళ బ్రదర్ వాళ్ళు వచ్చారు, వెంబటి ఆమెను కూడా అలానే జాయిన్ చేసారు. అప్పటి వరకు మొత్తం బాగానే ఉంది. వామిటింగ్ అయితే మాకు కనిపించలేదు. నేను మాతోటే తిరిగింది కానీ వామిటింగ్ ఏం కనిపించలేదు. అక్కడికి వచ్చినాక చెప్తే ఆమెను కూడా అడ్మిట్ చేసారు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఒక 1 అవర్ ఉంచి అక్కడ నుంచి
వేరే ఇక్కడ ఎల్లారెడ్డిపేట అని చెప్పి అక్కడ వచ్చారు వాళ్ళ నాన్నగిన. మన చందునేమో అక్కడనే ఉంచినాం మనం. చెప్పలేదు మొత్తానికి, అడిగాం కానీ చెప్పలేదు. అవేం చెప్పలేదు. అక్కడ బాగాలేడని చెప్పి తమ్ముని వేసుకొని అటు వేరే హాస్పిటల్ తిరిగినాం అంతే. ఇద్దరే ఉన్నారు. ఆమె ఏమన్నా చెప్తేనే ఇక మనకు ఆమె ఒకళ్ళు బాగుండి, అంతమించి మనకు అయితే ఏం చెప్పలేరు. అడిగాం, చెప్పలేదు, ఏం చెప్పలేదు. చూసారు కదండి, అంటే వాళ్ళిద్దరి ప్రేమ విషయం అంటే గత 6 నెలల నుంచి అయితే వాళ్ళు ప్రేమించుకుంటారట. ఇంట్లో వాళ్ళకి చెప్తే అసలు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, మా ఇద్దరిని విడదీస్తారు కావచ్చు అని ఒక్క కారణంతోనైతే వాళ్ళైతే సూసైడ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించారు. సో చందు అయితే మృతి చెందాడు. ఇప్పుడు చిట్టి ఎల్లారెడ్డిపేటలో ఉన్నటువంటి హాస్పిటల్ ట్రీట్మెంట్ అయితే తీసుకుంటుంది. ఆమె కూడా చావు బ్రతుకు మధ్యలో ఉందంట. సో మనం ఆమెతో మాట్లాడదాం అన్నట్టుగా అనుకున్నాం కానీ సో ఇప్పుడు ఆమె మాట్లాడలేని సిచ్యువేషన్ లో ఉంది. సో ఆ సందర్భంగా మనం ఆమెతో మాట్లాడలేకపోయాము. సో అసలు ఎందుకండి, ఏదైనా ప్రేమించుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, చెప్తేనే కదా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అని తెలిసేది. మీ మనసులో పెట్టుకుంటే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ప్రాణం పోయింది, ఇప్పుడు తిరిగి వస్తారా? ఒకవేళ వాళ్ళతో మాట్లాడుంటే ఒప్పుకునే వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఏమంటున్నారంటే మాకుతో చెప్తే కదా తెలిసేది, మాకు చెప్పలేరు అని చెప్పేసి అయితే చందు వాళ్ళ ఇంటి సభ్యులు అయితే మనతో అనడం అయితే జరిగింది. సో ఎవరికైనా చెప్పేది ఒకటే, ప్రేమించినప్పుడు ధైర్యంగా పెద్దలకు చెప్పండి, ధైర్యం లేనప్పుడు ప్రేమించకండి. సో ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఏంటంటే ప్రేమ 3 నెలల ముచ్చట అయిపోతుంది. కానీ ఇప్పుడు చూడండి, వీళ్ళు నిజంగా నాకు అనిపించింది నిజమైన ప్రేమ కాబట్టి వాళ్ళు అంత సిన్సియర్ గా ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్పే ధైర్యం లేక భయపడి చందు మృతి చెందాడు. సో ప్రేమించేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, పెద్దలకు చెప్దాము, వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే మనం పెళ్లి చేసుకుందాం. కొంచెం ఓపిక పట్టండి, వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఏ పేరెంట్స్ కైనా కోపం ఉంటుంది, పిల్లల భవిష్యత్తు గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి మేము తీసుకొచ్చిన సంబంధం చేసుకోవాలి, మంచిగా ఉంటారు, ఆర్థికంగా బాగుంటారు అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తారు. చిన్న పిల్లలకు వీళ్ళకు ఏమి తెలియదు, ప్రేమ ప్రేమ అనుకుంటారు, అదొక భ్రమ అన్నట్టుగా వాళ్ళు ఒక పెద్దవాళ్ళు కాబట్టి మన గురించి వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు ఆలోచించిన దానిలో కూడా తప్పు లేదు. మీరు నిజంగా ప్రేమించుకుంటే, మీ ప్రేమలో నిజాయితీ గనక ఉంటే పేరెంట్స్ ను ఒప్పించి వాళ్ళు ఒప్పుకునేదాకా వెయిట్ చేయండి. అనవసరంగా తొందరపడి మాత్రం ప్రాణాలు తీసుకోకండి. సో నేను ఈ సుమన్ ద్వారా నేను తెలియజేస్తుంది ఒకటే, తొందరపడకండి, ప్రాణాలు తీసుకోకండి. ఉన్నది ఒకటే జీవితము, మళ్ళీ పుడతామో పుట్టమో మనకు కూడా తెలియదు. కాబట్టి పేరెంట్స్ ను ఒప్పించి పెళ్లి చేసుకోండి. సో కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.